నీకు బీచ్లు అంటే ఎంత ఇష్టం ఉన్నా ఈ బీచ్ కి వెళ్ళడానికి మాత్రం అస్సలు ట్రై చేయటం. దూమాస్ బీచ్. ఈ బీచ్ గుజరాత్ లో ఉన్న సూరత్ సిటీ అవుట్స్కట్స్ లో అరేబియన్ కోస్టల్ దగ్గర ఉంటుంది. నార్మల్ గా ఏ బీచ్ లో ఉన్న ఇసుకైనా ఏ కలర్ లో ఉంటుంది, పేల్ క్రీమ్ కలర్ లో గానీ బ్రౌన్ కలర్ లో గానీ ఉంటుంది. కానీ ఈ బీచ్ లో ఉన్న ఇసుక మాత్రం బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. డే టైమ్ లో చాలా నార్మల్ గా ఉండే ఈ బీచ్ కి జనాలు వస్తారు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ నార్మల్ బీచ్ లాగే ఉంటుంది. బట్ నైట్ అయితే మాత్రం ఈ బీచ్ వైపు చూడాలన్నా జనాలు భయపడతారు. 19th సెంచరీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ బీచ్ ని ఒక లగ్జరియస్ రిసార్ట్ లాగా డెవలప్ చేద్దాం అనుకున్నారు. దీనికోసం కొంతమంది వర్కర్స్ ని ఆ బీచ్ కి పంపించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించారు. బట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వర్కర్స్ కి వింత వింత శబ్దాలు వినపడడం, పగలు అక్కడ వదిలేసిన పనిముట్లన్నీ రాత్రి మాయమైపోవడం, అందులో ఉన్న వర్కర్స్ కి సడన్ గా హెల్త్ పాడైపోవడం, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అండ్ ఆల్సో ఇక్కడ స్ప్రెడ్ అయ్యే ఫేమస్ థియరీ ఏంటంటే సెంచరీస్ బ్యాక్ ఈ బీచ్ ని మనుషుల దహన సంస్కారాలకి యూజ్ చేసేవాళ్ళంట. అండ్ ఆల్సో సడన్ గా చనిపోయిన వాళ్ళని, సాధువుని, ఋషుల్ని ఇక్కడికి తీసుకొచ్చి కాల్ చేసేవాళ్ళంట. అండ్ ఆల్సో అక్కడ దహన సంస్కారాలు చేసుకున్న ఆత్మలే ఇలా వింత వింత శబ్దాలు చేస్తాయని అక్కడ లోకల్స్ లో స్ప్రెడ్ అయ్యే ఫేమస్ థియరీ. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బీచ్ లో ఉన్న ఇసుక బ్లాక్ కలర్ లో ఉండడానికి మెయిన్ రీజన్ చనిపోయిన వాళ్ళ అస్థికలే అని చెప్తారు. వెల్, బీచ్ లో ఇసుక బ్లాక్ కలర్ గా కనిపించడానికి మెయిన్ రీజన్ నేచురల్ మినరల్స్. ఆ నియర్ బై రివర్స్ నుండి వచ్చిన మ్యాగ్నెటైట్ డిపాజిట్స్ వల్లే బీచ్ లో ఇసుక బ్లాక్ కలర్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో అక్కడ లోకల్స్ చెప్పే మాట ప్రకారం నైట్ టైం ఈ బీచ్ కి వెళ్ళడం చాలా డేంజర్ అని చెప్తారు. ఇలాగే 1980s లో ఈ బీచ్ కి వెళ్ళిన ఒక కపుల్ తిరిగి రాలేదని, ఇప్పటికీ వాళ్ళు ఏమైపోయారో తెలియదని, వాళ్ళకి సంబంధించిన ఒక చున్నీ తప్ప ఇంకేమీ దొరకలేదని అక్కడ లోకల్స్ చెప్తారు. కానీ అఫీషియల్ గా చూస్తే ఈ బీచ్ లో అరేబియన్ సీ కరెంట్స్ అనేవి కొన్ని ప్లేసెస్ లో చాలా డేంజర్ గా ఉంటాయి. సో వాళ్ళు మునిగి చనిపోయి ఉండొచ్చు కూడా. కంపేర్ విత్ ఎనీ బీచ్ అవుట్ దేర్ ఈ బీచ్ చాలా స్కేరీగా ఉంటుందని విజిట్ చేసిన విజిటర్స్ చాలా మంది చెప్తారు. అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హాంటెడ్ బీచ్ ఇన్ ఇండియా. అండ్ మోర్ ఓవర్ ఈ బీచ్ కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయండి.